హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మంచిగున్నారా? ఓకే. లాస్ట్ వీడియోలో మనం నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. సో దాని తర్వాత మనకి నెక్స్ట్ మరి వెంటనే బిగ్ బాస్ గారు నెక్స్ట్ చీఫ్ టాస్క్ స్టార్ట్ చేశారు. అది ఆల్రెడీ తెలిసిందే. ఆ టాస్క్ వచ్చి ఏంటంటే లాస్ట్ ఎపిసోడ్లోనే మనం చూసాం. బిగ్ బాస్ అనేది ఒక టాస్క్ అనేది ఇస్తారనమాట 3 చీఫ్లకి. ఆ టాస్క్ వచ్చి ఏంటంటే అంటే టాస్క్ స్టార్ట్ అవడానికి ముందు బిగ్ బాస్ ఏం చెప్తారంటే ఈయన ముగ్గురు చీఫ్లకి రేషన్ అయితే ఇచ్చారు కదా, ఆ రేషన్ ఏదైతే ఇచ్చారో ఆ రేషన్ మళ్ళీ వెనక్కి ఇవ్వమని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. బ్లాస్ట్, పెద్ద బాంబే పేల్చారు. మామూలు కాదు మరి. ఓకే, ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ వండిని ఉన్నా వండనివి ఉన్నా అవన్నీ ఇచ్చేయమని చెప్పారు కదా, మరి అవన్నీ గెలవాలంటే మళ్ళీ ఏం చేయాలి? అయితే ఈ గెలవడానికి ముందు బిగ్ బాస్ చిన్న దాని ఏమంటారు, చిన్న ఫెసిలిటీ అయితే ఇచ్చారనమాట ఈ ముగ్గురు చీఫ్లకి. ఏంటంటే బిగ్ బాస్ బజర్ మోగిస్తున్నప్పుడల్లా ఫస్ట్ బజర్ మోగించినప్పుడు యష్మి వెళ్ళాలి, సెకండ్ బజర్ మోగించినప్పుడు నిఖిల్ వెళ్తాడు, సారీ నైనిక వెళ్తుంది, అలాగే థర్డ్ బజర్ మోగినప్పుడు నిఖిల్ వెళ్తాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బిగ్ బాస్ ఏ టీంలో ఎక్కువ మంది ఉన్నారు అంటే ఇప్పుడు యష్మి టీంకి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి యష్మి టీంకి ఎక్కువ టైం ఇచ్చారనమాట, అంటే యష్మికి ఎక్కువ టైం ఇచ్చారు. అలా నెక్స్ట్ నైనికాకి, అలా నిఖిల్లో తక్కువ టీం మెంబర్స్ ఉన్నారు కాబట్టి నిఖిల్ దాంట్లో, అందుకని నిఖిల్కి తక్కువ టైం ఇచ్చారనమాట. అయితే విత్ ఇన్ టైంలో ఈ 3 బజర్స్ మోగినప్పుడు ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ రేషన్లో ఉన్న వస్తువులన్నీ తీసుకొని ఏ టీంకి ఎంతవరకు కావాలి అనే దాన్ని ఒక బాస్కెట్లో వేసి వాళ్ళు ఆ రేషన్ని తీసుకోవాలన్నమాట. అయితే అలా ఒక్కొక్క బజర్ మోగంగానే ఒక్కొక్కరు వెళ్తారు. అయితే 4వ బజర్ మోగేటప్పటికి వాళ్ళు తీసుకున్న వస్తువులతో ఇక ఆపేయాలి, ఇక ఏ వస్తువులు తీసుకోకూడదు అనమాట. అయితే బిగ్ బాస్ని కొంచెం రిక్వెస్ట్ చేస్తారు ఈ ముగ్గురు చీఫ్లు. ఏంటంటే అక్కడ కొన్ని చికెన్ మటన్ అవి ఉంటాయి, కొన్ని కొత్త ఐటమ్స్ అవి కనిపిస్తాయి, ఒక 10 సెకండ్స్ మాకు కొంచెం ఇవ్వండి, టైం ఇవ్వండి అంటారు. అప్పుడు ఓకే అని బిగ్ బాస్ ఒక 10 సెకండ్స్ ఎక్స్ట్రా ఇస్తారు. అప్పుడు చికెన్ మటన్ ఇంకా వీలైన ఏమైనా కొత్త ఐటమ్స్ ఉంటే అవన్నీ తీసుకొని వాళ్ళ బాస్కెట్లో వేసుకుంటారు. ఇక బిగ్ బాస్ అక్కడితో మనకి ఇక మీరు ఎక్కడితో ఆపేయండి అంటారు, ఆపేస్తారు. నెక్స్ట్ సీన్ షిఫ్ట్ అయ్యి మనకి నెక్స్ట్ ఏం చూపిస్తారంటే ఈ ముగ్గురు చీఫ్లు ఏవైతే గెలిచారో అంటే ఇప్పుడు దాకా రేషన్లో ఏవైతే తెచ్చుకున్నారో అవి వాళ్ళతో పాటే వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళతోనే పంచుకోవాలి అంటే బిగ్ బాస్ వాళ్ళకి 2 ఫెసిలిటీస్ ఇస్తారు, అంటే 2 టాస్క్లు ఇస్తారనమాట. ఈ 2 టాస్క్లు అంటే 2 అవకాశాలు అన్నట్టు. ఈ 2 టాస్కుల్లో గెలిచిన వాళ్ళకి ఏంటంటే ఈ ఫెసిలిటీస్ ఇచ్చేస్తారనమాట. ఏది రేషన్ ఏదైతే తెచ్చుకున్నారో ఆ రేషన్ వాళ్ళు గెలుచుకున్నట్టు అనమాట. అయితే ఇక్కడ విషయం వచ్చి ఏంటంటే యష్మి టీం నుంచి కొంతమంది అంటే ఫస్ట్ ఏంటంటే ఈ 2 అవకాశాల్లో ఫస్ట్ అవకాశం ఏంటంటే 2 టాస్కులు పెడతారు కదా, అందులో ఒక టాస్క్ వచ్చి లెమన్ పిజ్జా. అంటే ఏంటంటే ఒక పిజ్జా లాంటి షేప్లో ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో 3 నిమ్మకాయలు పెట్టి ఉంటాయి. అలా 3 అనే కాదు, ఇంకా నిమ్మకాయలు ఉంటాయి. ఎన్ని నిమ్మకాయలు దాంట్లోంచి పంపిస్తే అలా అనమాట. అయితే ఆ నిమ్మకాయ పడిపోకూడదు. రెండోది ఏంటంటే ఆ బోర్డు వచ్చి దానికి తాళ్ళు కట్టుంటాయి. ఆ ఫస్ట్ టాస్క్లో అదే అనమాట. ఆ బోర్డుకి తాళ్ళు కట్టుంటే ఆ తాళ్ళు సహాయంతోనే వాళ్ళు ఆ బోర్డుని కదుపుతూ ఆ బోర్డుని అటు ఇటు కదిపిస్తూ ఆ లెమన్ని వాళ్ళు అంటే ఆ నిమ్మకాయని వాళ్ళు ఆ లైన్స్ గుండా పోనిస్తూ వాళ్ళు గోల్ నుంచి బయటకు పంపించాలి. అలా ఎన్ని పంపించగలిగితే అన్ని అనమాట. అలా ఈ టాస్క్లో గెలిచేది ఎవరంటే యష్మి టీం. కాబట్టి యష్మి టీంకి ఏ రేషన్ అయితే ఆవిడ తెచ్చుకుందో ఆ రేషన్ ఆవిడే గెలుచుకుందనమాట. సో అయితే ఆ రేషన్లో ఒక కండిషన్ ఏంటంటే తను గెలుచుకున్న రేషన్ తన టీం మెంబర్స్తో మాత్రమే పంచుకోవాలి, పక్క టీం మెంబర్స్తో పంచుకోవడానికి వీలు ఉండదు. ఇదనమాట. అలాగే ఏ టీం అయితే వాళ్ళు ఎవరు ఏది గెలుచుకుంటే దాన్ని బట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చి యష్మి టీం గెలిచింది. దీని తర్వాత నెక్స్ట్ టీం వచ్చి అయితే నెక్స్ట్ నైనికాకి అలాగే నిఖిల్కి మధ్యలో చిన్న టాస్క్ పెడతారు. అయితే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే గెలవాలి. కాబట్టి నైనికా టీం నుంచి సీత, నిఖిల్ టీం నుంచి మణికంఠ నెక్స్ట్ టాస్క్కి ఎంపిక అవుతారు. వాళ్ళు ఆ టాస్క్ ఆడతారనమాట. అయితే ఆ టాస్క్లో వచ్చి సీత విన్ అవుద్ది. ఎలా అంటే ఆ టాస్క్లో కొన్ని ఐటమ్స్ చెప్తారనమాట బిగ్ బాస్.
ఆ ఐటమ్స్ తీసుకొని, అంటే అవి యాక్షన్ రూమ్లో ఉంటాయి, వాటిని తీసుకొని లివింగ్ రూమ్లకి ఎవరైతే ఫస్ట్ తీసుకొస్తారో, అలాగే ఆ వస్తువు అనేది కరెక్ట్గా ఉంటుందో అవి కౌంట్ అవుతాయి. అలా ఆ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వచ్చేసి మైదా పిండి తీసుకొస్తాడు మణికంఠ. ఈవిడ వేరే ఏదన్నా దాన్ని ఏమంటారు కార్న్ ఫ్లేవర్, అదే కార్న్ ఫ్లవర్ తీసుకొస్తుంది, అందుకనే కార్న్ ఫ్లోర్ సారీ అదే అది తీసుకొస్తుంది. అందుకని మైదా పిండి తీసుకొచ్చిన మణికంఠ విన్ అవుతాడు. అంటే ఆ టాస్క్లో ఫస్ట్ ఐటమ్ అతనే తీసుకొస్తాడు. సెకండ్ వచ్చి శనగపప్పు తెమ్మంటారు బిగ్ బాస్. అప్పుడు సీత వెళ్ళి తీసుకొస్తుంది యాక్షన్ రూమ్ నుంచి లివింగ్ రూమ్లోకి. ఫస్ట్ ఆవిడే తీసుకొస్తుంది, ఐటమ్ కూడా కరెక్ట్గా తెస్తుంది, అందుకని సెకండ్ ఐటమ్ ఆవిడే విన్ అవుతుంది. థర్డ్ ఐటమ్ వచ్చి మరమరాలు అంటారు. 250 గ్రామ్స్, అంటే 250 గ్రామ్స్ ఒక కవర్లో నింపి తీసుకురావాలి. అయితే ఆ టాస్క్లో ఎవరు గెలవరు ఆ ఐటెంలో. అది థర్డ్ ఐటమ్ అనమాట. అలాగే ఫోర్త్ ఐటమ్ వచ్చి నెయ్యి, కర్డ్ అనమాట, సారీ నెయ్యి అంటే గీ. ఆ నెయ్యి తీసుకురావాలి. అయితే ఈ టాస్క్లో వచ్చి మణికంఠ విన్ అవుతాడు. ఆవిడ ఏంటంటే నెయ్యికి బదులుగా కొబ్బరి నూనె తీసుకొస్తుంది, ఆయిల్. సో ఆ టాస్క్లో మణికంఠ ఆ ఐటమ్ తీసుకురావడంలో. ఫిఫ్త్ ఐటమ్ వచ్చి మిర్చి బజ్జీకి కావాల్సినవన్నీ తీసుకురావాలి. అయితే ఈ టాస్క్లో వచ్చి సీత విన్ అవుతుంది, ఎందుకంటే మిర్చి బజ్జీకి సంబంధించినవన్నీ తీసుకొస్తుంది. మణికంఠ ఏంటంటే ఒకటో రెండు ఐటమ్స్ మిస్ చేస్తాడు, వేరే ఐటమ్ మీద తీసుకొస్తాడు. అలా ఈవిడ మిర్చి బజ్జీ తీసుకొచ్చి ఇక ఫైనల్గా స్కోర్ మొత్తం చూసుకుంటే నైనికా టీం నుంచి సీత గెలుచుకుంది, నైనికా టీంని గెలిపించింది. నైనికా టీంలో ఆవిడే కాబట్టి ఓకే. అలా మొత్తానికి నైనికా టీం గెలిచి తను ఏ రేషన్ అయితే తెచ్చుకుందో ఆ రేషన్ తన టీం వాళ్ళతో పంచుకోవచ్చు. అయితే నిఖిల్ టీం ఓడిపోయిన కారణంగా నిఖిల్ టీంకి ఏంటంటే ఏ రేషన్ అయితే అతను ఆ బజర్ మోగినప్పుడు తెచ్చుకున్నాడో ఆ రేషన్ మళ్ళీ స్టోర్ రూమ్లో పెట్టి బిగ్ బాస్ ఏవైతే చిన్న చిన్న ఐటమ్స్ ఇచ్చారో అవి మాత్రమే అతను అతని టీం మెంబరు పంచుకోవాలి, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అలా అనమాట. అయితే ఇక్కడితో మనకి ఆ టాస్క్లు ఫినిష్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి మనకేంటంటే సీత కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యి బిగ్ బాస్తో అంటది ఏమనంటే, అదే మేము ఇప్పుడు దాకా ఏ ఫుడ్ అయితే తెచ్చుకున్నామో మాతో పాటే వాళ్ళు కూడా ఓడిపోయినప్పటికీ వాళ్ళకు కూడా ఆ ఫుడ్ ఐటమ్స్ ఇచ్చేయచ్చు కదా, ఎందుకని అలా వద్దు కదా అని చెప్పి కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుద్ది. అయితే బిగ్ బాస్ ఏమంటారంటే, కంగ్రాచులేషన్స్ నైనికా టీం ఫర్ అదే మీరు రేషన్ గెలుచుకున్నారు, ఓకే నిఖిల్ టీం ఓడిపోయిన కారణంగా వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి స్టోర్ రూమ్లో పెట్టండి అంటారు. అక్కడతో మనకి టాస్క్ అయిపోద్ది. తర్వాత ఇదంతా అయిపోయాక కొంచెం కన్వర్జేషన్ స్టార్ట్ అవుతాయి. మధ్యలో ఏంటంటే అభయ్ నిఖిల్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే ఇలా నువ్వు గెలిస్తే బాగుండేది అని అబ్బాయి కొంచెం నిఖిల్తో అంటాడు. నిఖిల్ ఓటమి గెలుపులు అనేవి సహజం, అది పెద్ద విషయం కాదులే అన్నట్టు కొంచెం టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడు. సో అబ్బాయి నిఖిల్ ఆ విషయం మీద మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యి మనకి యష్మి గురించి చూపిస్తారు. యష్మి ఏంటంటే తను బెడ్రూమ్లో ఉండి ఏమంటుందంటే, అది లగ్జరీ రూమ్లో ఉన్న బెడ్రూమ్లో సోనియాతో పృథ్వీతో అంటదనమాట, ఇలా మీరు ఒకవేళ లగ్జరీ రూమ్లోనే మీకు అది ఉంది కాబట్టి మీరు ఇక్కడే ఉండండి, బయటకు వెళ్ళొద్దు, వేరే చోట ఇంకెక్కడ ఉండొద్దు, లగ్జరీ రూమ్ మనకి ఇచ్చారు కదా ఆ ఫెసిలిటీని యూజ్ చేసుకోండి అని. సరే అని వాళ్ళిద్దరు అంటారు. ప్రేరణ అంటుంది ఫుడ్ ఐటమ్స్ మిస్ అవ్వచ్చు కదా అని. అంటే ప్రేరణ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పిందంటే, తన ఫుడ్ ఐటమ్స్ తన బెడ్రూమ్లో ఏదైతే ఐటమ్స్ వాళ్ళ రేషన్ దాచుకున్నారో బిగ్ బాస్ ఒక మాట చెప్తారనమాట, ఏ చీఫ్ అయితే తన రేషన్ తను గెలుచుకుంటారో వాళ్ళు తన రేషన్ జాగ్రత్త పెట్టుకోవాలి అని. అంటే దాని అర్థం దొంగతనం అవుతుందనే కదా అర్థం, అంతేగా. ఇక సో ఆ ఫుడ్ ఐటమ్స్ని దాచుకోవాలి అని ప్రేరణ అంటది అనమాట, జాగ్రత్త పెట్టుకోవాలని. నిఖిల్ బిహేవియర్ కొంచెం నిఖిల్ను సోనియా ఇద్దరు చిన్న డిస్కషన్ చేసుకుంటారు అనమాట గోల్డ్ రూమ్లో కూర్చొని. ఏంటంటే తన వల్ల తనకి ఏం డిస్టర్బ్ అవ్వకూడదు అని నిఖిల్ సోనియాతో అంటాడు. సోనియా కూడా ఓకే అన్నట్టు మాట్లాడుద్ది. అక్కడతో అయితే మనకి యష్మి ఏంటంటే తన టీం మెంబర్స్తో అంటూ ఉంటుంది, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వద్దు, ఇక్కడ మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి రాలేదు అన్నట్టు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది. సో మనకి ఆ తర్వాత రేషన్ టాస్క్ గురించి మణికంఠ నబీల్తో పాట పాడుతూ చెప్తాడనమాట. సాంగ్లో చెప్తా ఉంటాడు, ఇలా రేషన్ తీసుకొచ్చావు, ఇలా అలా అయ్యింది, ఇలా అయ్యింది అని చెప్పి పాట పాడుకుంటారు ఇద్దరు. అది ఆ నెక్స్ట్ సీన్ చూపిస్తారు. ఆ తర్వాత
ఆ తర్వాత వచ్చి మనకి ఆ, సోనియాతో పృథ్వీ ఆ, సోనియాతో పృథ్వీ అనేది దగ్గరగా ఉన్నారు అన్నట్టు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటారు. దగ్గరగా ఉన్నవారు కొంచెం ఏంటంటే తనకి అలా ఫీల్ అవుతున్నాడు నిఖిల్ అని చెప్పి సోనియా పృథ్వీతో అంటూ ఉంటుంది అనమాట. ఇలా అయితే మన వాళ్ళు కొంచెం సింపుల్గా గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారు దాన్ని బట్టి అంటే సోనియా నీ అందరికన్నా బాగా ఆడుతున్నాను అని మాట్లాడుద్ది. సో ఇక మనకి సీన్ షిఫ్ట్ అయిపోయి కిచెన్ చూపిస్తారు. కిచెన్లో ఏ ఐటమ్స్ వేయాలి కుకింగ్ గురించి అది ఇది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఏంటంటే వీళ్ళకి రేషన్లో ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా. అప్పుడు అబ్బాయి పృథ్వీ ఇంకా వేరే ఆవిడ పేరు యష్మి వీళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే సారీ సోనియా ఏం మాట్లాడుకుంటారంటే చపాతీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే త్రీ టైమ్స్ మనం చపాతీ తినచ్చు అని చెప్పి కిచెన్లో ఉన్న ఐటమ్స్ గురించి. అయితే ఇక్కడే మనకి ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ అనేది దొంగతనం స్టార్ట్ చేసింది యష్మి అనమాట. పక్క టీం వాళ్ళకి సంబంధించిన కొన్ని దొంగతనం చేసి తన దాంట్లో వేసుకుంటుంది. అయితే ఈ ఐటమ్స్ మిస్ అవుతున్నాయని నైనికాను నవీల్ వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. మణికంఠ కూడా మాట్లాడతాడు. అప్పుడు ఏమవుద్దంటే నైనిక కూడా కొన్ని ఐటమ్స్ ఏదో ఒక ప్యాకెట్ తీసి తన దాంట్లో వేసుకుంటుంది. తన ఐటమ్స్లో తన బెడ్రూమ్లో దాచుకుంటుంది. అలాగే మణికంఠ ఏంటంటే నిఖిల్తో అంటాడు అనమాట, మనం కూడా దొంగతనం చేద్దాం పద బ్రో అని. నిఖిల్ ఏమో నాకు ఆ థాట్ రావట్లేదు, సో ఏమనుకోవద్దు నేనైతే చేయలేను అని అంటూ మాట్లాడతాడు నిఖిల్. ఏంటో మరి వీళ్ళిద్దరూ బాగానే చేసుకుంటున్నారు. యష్మి నైనిక ఇద్దరు దొంగతనాలు బాగానే. నైనికాని పక్కన పడితే ఫస్ట్ అసలు దొంగతనం స్టార్ట్ చేసింది యష్మి కదా. ఆవిడతోనే మాట స్టార్ట్ అయింది. ఓకే, ఇక నిఖిల్ నువ్వు స్ట్రాంగ్ అని యష్మి ఏంటంటే నిఖిల్ కొంచెం కిచెన్లోకి వచ్చి ఏదో పనిలో ఉంటాడు వర్క్లో. అప్పుడు యష్మి అంటది అనమాట నిఖిల్తో, నువ్వు చాలా స్ట్రాంగ్ కదా, నీ గురించి బయట ఫ్యాన్స్ ఉంటారు నీకు, అందుకని నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, బాగా ఆడాలి, ఇంత వీక్ ఎమోషనల్ అయిపోతాయి అలా అని చెప్పి అంటది అనమాట. అలా తర్వాత ఇక్కడ యష్మి వచ్చి ఏంటంటే దొంగతనం చేసిద్ది కదా, వాళ్ళ టీ పౌడర్ దొంగతనం చేసిద్ది. అప్పుడు చూసిద్ది అనమాట. అంటే చూసిద్ది అని కాదు, వాళ్ళకి ఆ డౌట్ వచ్చిద్ది మేబీ నైన్కాకి వాళ్ళ టీం మెంబర్స్కి. ఓకే, తర్వాత యష్మి ఏంటంటే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం తీసేసిద్ది అనమాట. ఈవిడకి సాగిపోతుంది అట. తర్వాత వాళ్ళు మనవి తీసుకున్నారని ఓకే, నైన్కి ఏంటంటే వాళ్ళు మనవి తీసుకుంటున్నారు, మరి మనం కూడా వాళ్ళకి తీసుకోడు కదా అన్నట్టు వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక ప్యాకెట్ తీసుకుని తన ఐటమ్స్లో వేసుకుంటారు. ఇక్కడ సోనియా ఏంటంటే వాళ్ళకి సంబంధించిన చికెన్ ఐటమ్స్ కొన్ని చికెన్ మొక్కలు ఉంటాయి కదా, అవి కూడా దొంగతనం చేసిద్ది అనమాట సోనియా తన అదే కిచెన్లో ఈ సంబంధించి. తర్వాత ఏంటంటే మటన్ కిచెన్లో ఉన్న ఈ ఐటమ్స్ అన్నీ చూసుకుంటున్నప్పుడు మటన్ వండుదామని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మటన్ బాగా రెడ్గా ఉంది అని అలా కామెడీగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మనకి షీన్ షిఫ్ట్ అయ్యి సీత విష్ణుప్రియ ఏదో మాట్లాడుకుంటారు. అయితే విష్ణుప్రియతో సీత ఏమంటుందంటే ఏమైనా ఇబ్బంది వచ్చిందా నా వల్ల అని అడుగుద్ది. అప్పుడు విష్ణు ఏంటంటే నేను కొంచెం ఎమోషనల్గా ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను ఎమోషనల్ అయిపోయాక నేనే నీతో మాట్లాడతాను అంటది. అప్పుడు ఏంటో కొంచెం అర్థం కాని అంటే విష్ణుప్రియ ఏంటో వాళ్ళిద్దరి మధ్యలో ఏదో కన్వర్జేషన్ జరిగింది, అది మనకి చూపించలేదు మెయిన్ ఎపిసోడ్లో. విష్ణు నైనికాతో సీత గురించి సెన్సిటివ్ క్లారిటీ అని అంటుంది. అంటే విష్ణు నైనికాతో అంటది అనమాట సీత గురించి, తను సెన్సిటివ్ అవుతుంది కానీ క్లారిటీతో ఉంటుంది. ఒక మాట అన్న తర్వాత అది మళ్ళీ మర్చిపోతారా, గుర్తుండదా, అంటే జస్ట్ ఈజీగా వెళ్ళిపోతారా అన్నట్టు మాట్లాడుద్ది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ సీన్ ఏం చూపిస్తారంటే స్టోర్ రూమ్ నుంచి వెజిటేబుల్స్ అనేవి పంపిస్తారనమాట బిగ్ బాస్. అవి కర్రీకి వండుకోకుండా తినాలన్నమాట, అదే వెజిటేబుల్స్ తినాలి. అయితే ఇదంతా బాగానే ఉంటుంది. అయితే మణికంఠ ఏంటంటే దొంగతనం చేద్దామని నిఖిల్ ఏమో నాకు ఐడియా రాలేదు బ్రో, నన్ను ఏమనుకోవద్దని నిఖిల్ అలా అనుకుంటారు. నబీల్ ఏంటంటే నిఖిల్ను మణికంఠ మాట్లాడుకుంటుంటే వస్తాడు, వచ్చి ఏమంటాడంటే ఇలా మా చికెన్ దొంగతనం చేశారు, అసలు ఏంటో వాళ్ళు ఏంటేంటో దొంగతనం చేస్తున్నారు, ఇంకా చివరికి వాళ్ళు దాచుకుని తింటారా ఏంటి, అలాగే వస్తుందేమో పరిస్థితి అంటున్నాడు. అప్పుడు మణికంఠ అంటున్నాడు అది నీ అన్ఎఫిషియన్సీ బ్రో అంటున్నాడు. అది అంతే, ఇంకా ఏం చెప్తాం. నబీల్ ఏమో ఓకే
నేను కూడా దొంగతనం చేస్తా అని చెప్పి కొన్ని ఐటమ్స్ తీసుకెళ్ళి వాష్రూమ్లో దాస్తాడనమాట నబీల్ కూడా. ఓకే, ఆ తర్వాత నిఖిల్ గురించి అబ్బాయి సోనియాతో ఏదో డిస్కషన్ చేస్తాడు. అంటే సోనియా లూజర్ అనేది అందని చెప్పి నిఖిల్ ఫీల్ అయ్యాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్బాయి అంటాడు. సో ఓకే, అది ఏంటనేది మనకి రాను రాను మనం ముందు అర్థం అవుద్ది, చూద్దాం. విష్ణుప్రియ పల్పి ఆరెంజ్ తీసుకొని తాగుతుంటే యస్మీను ప్రేరణ కావాలని మాకు కూడా కావాలి అని చెప్పి వాళ్ళు వెంటబడతారు అనమాట. అంటే వాళ్ళు ఆవిడ వెనకాల పరిగెడతారు. ఆవిడేమో దాచుకుని తాగుద్ది, నాకు ఈరోజు ఏం కాకుండా చూడు బిగ్ బాస్ అని చెప్పి అంటది. అది దేవుడా అని అలా అనమాట. పల్పి ఆరెంజ్ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న కామెడీ జరుగుద్ది. నెక్స్ట్ సీన్ షిఫ్ట్ చేస్తారు. అప్పుడు మణికంఠ నైనికాను నిఖిల్తో పాటు కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా తిని చాలా కాలం అయింది అని చెప్పి అంటాడు. అప్పుడు పల్పి ఆరెంజ్ మొహం మీద పోయింది బిగ్ బాస్ అని అంటూ ఉంటాడు అన్నమాట మణికంఠ. కొంచెం కామెడీగా అంటాడు. అయితే నిఖిల్ అంటాడు, నా చేతిలో 2 ప్యాకెట్స్ ఉన్నాయి, అవి ఇవ్వమంటావు మొహం మీద అని చెప్పి అంటాడు. అవి వద్దులే కానీ పొలిమేరలో పోస్తారు కదా, అలా పోయండి మా మొహం మీద అని మణికంఠ అంటాడు అనమాట. సో ఇక్కడతో మనకి ఎపిసోడ్ పూర్తవుద్ది. నెక్స్ట్ ఎపిసోడ్లో మనకి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో, ఆ ప్రోమోలో ఏం చూపిస్తారంటే నెక్స్ట్ కూడా ఏదో టాస్క్ అనేది ఇస్తున్నారు అనమాట. ఓకే, చూద్దాం ఆ టాస్క్లో ఏం జరుగుద్ది ఏంటనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈ ఎపిసోడ్ రివ్యూ. మరి నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ ఎపిసోడ్ ఫినిష్ చేసే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఒకటి ఏంటంటే, గ్యాప్ పెరుగుతుందా అంటే నా ఉద్దేశం ర్యాపో అనేది తగ్గుతుందా సోనియాకి నిఖిల్కి అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి. రెండో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి ఏంటంటే నా విష్ణుప్రియతో సీత ఏదో డిస్కషన్, అది మేబీ మనకి మెయిన్ ఎపిసోడ్లో చూపించకపోయినా అన్సీన్లో ఉన్నప్పటికీ అది ఎలాగైనా నెక్స్ట్ రివీల్ అయిపోద్ది. అది పెద్ద విషయం కాదు. సో రేషన్ దగ్గర ఏంటంటే కొంచెం టైట్ అయ్యింది ఈ వీక్ అని చెప్పాలి. ఈ వీక్ రేషన్ అనేది తగ్గిపోద్ది. అసలు మరీ నిఖిల్ టీంకి అయితే అసలు మరీ దారుణం. ఓ 2-3 ఐటమ్స్ ఉన్నాయేమో అంతే. ఇంకా దొంగతనాలు. మణికంఠ అయితే అదే విషయం మీద మాట్లాడతాడు. మేబీ మణికంఠ మంచి కంటెంట్ ఇస్తున్నాడు. అవకాశం ఉంటే తప్పకుండా మణికంఠకి సర్వైవల్ అయితే అయిపోతాడు ఈ వీక్ కూడా డెఫినెట్గా. ఇలా కొంచెం ఎఫర్ట్ పెడితే మణికంఠ ఈ వీక్ సేఫ్ అయిపోతాడు. నామినేషన్స్ ప్రక్రియ ఎంతవరకు కొనసాగుతుంది, అదే నామినేషన్ ఓటింగ్ ఎంతవరకు జరుగుతుంది, ఓటింగ్లో ఎవరు ముందున్నారు ఎవరు తర్వాత ఉన్నారు అనేది మనకి ఫ్రైడే ఈవినింగ్కి సాటర్డే మార్నింగ్కి మనకి తెలిసిపోద్ది. అంటే ఫ్రైడే నైట్ వరకు ఉంటుంది కాబట్టి సాటర్డే మార్నింగే అందరికీ తెలిసిపోద్ది ఓటింగ్లో ఎవరు లీస్ట్ ఉన్నారు ఎవరు ఫస్ట్ ఉన్నారు అనేది. ఓకే, మనం నామినేషన్స్ ఓటింగ్ తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇంకా మిస్ అయినవి ఏమైనా ఉన్నాయి అంటే, కొంతమంది గ్రూప్స్కి అయితే డివైడ్ అవుతున్నారు, అందరికీ తెలిసిపోతుంది స్పష్టంగా. ఒకటి పృథ్వీ సోనియా ఇద్దరు, అలాగే ఆయన ఆల్రెడీ యష్మి టీంలో ఉన్న వాళ్ళే వాళ్ళ టీంలో వాళ్ళే టీంలుగా డివైడ్ అవుతున్నారు యష్మితో పాటే. అలాగే నైనిక టీంలో ఆల్రెడీ టీమ్స్గా ఉన్నారు. మేబీ వీళ్ళకి ర్యాప్ ఉంటే కనుక వీళ్ళే టీమ్స్గా డివైడ్ అయ్యి వీళ్ళే కొనసాగుతారు. అలా కాదు, పక్క టీం వాళ్ళతో ఒకవేళ ర్యాప్ బిల్డ్ అయితే మాత్రం ఇది గేమ్ క్లాష్ అవుద్ది. దీని విషయం మీద యష్మి అంటుందన్నమాట తన టీం మెంబర్స్తో, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ దాన్ని ఏమంటారు మీ యొక్క ఎమోషనల్ని తీసుకురాకండి. మీ గేమ్ ఎలా అయితే ఆడుతున్నామో అలాగే ఆడండి. మీరు ఎక్కడ కూడా ఎమోషన్ ఫీల్ అయ్యారంటే గేమ్ ఆడడం మానేసి ఇక ఎమోషన్స్తోనే ఉండిపోతారు అన్నట్టు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది. మేబీ యష్మి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ రైటే, కాకపోతే తను ఏంటంటే సెల్ఫిష్ అనేది ఇంకా భయంకరంగా పెరుగుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. చూద్దాం మరి ముందు ఇంకా ఏం జరుగుతుంది అనేది. సరే, ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఓకేనా మరి, థ్యాంక్ యూ. వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని, ఇంకా ముందు ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తారని తో ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, ఆదా.